అద్భుతమైన ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నా యొక్క శతకోటి ఆత్మ ప్రణామాలు. నా ఆధ్యాత్మిక గురు దంపతులైన నా ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు సార్ గారికి, బ్రహ్మ విద్వరిష్ట రాజ్యలక్ష్మి మేడం గారికి ఆత్మ ప్రణామాలు. మరి ఈ జూమ్ లో పాల్గొన్న ఆత్మ బంధువులకు ఆత్మ ప్రణామాలు. మరి నా పేరు సావిత్రి అండి. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు నేను తటవర్తి రాఘవరావు సార్ గారు రాసినటువంటి జీవిత సత్యాలు ఆ పుస్తకంలోని ప్రకృతి తల్లి లాంటిది ఆ టాపిక్ నేను తీసుకున్నానండి. నాకు అర్థమైన వేళ నేను వివరిస్తాను. తల్లి తన బిడ్డల్ని ఎలా ప్రేమిస్తుందో ప్రకృతి కూడా తన బిడ్డలైన మనల్ని అలాగే ప్రేమిస్తుంది. బిడ్డలు తల్లిని గౌరవించినా గౌరవించకపోయినా తల్లి బిడ్డల్ని ప్రేమిస్తూనే ఉంటుంది. తనను గౌరవించట్లేదని ఎప్పుడూ బాధపడదు, ఆవేదన చెందదు. వాడు నష్టపోతాడే, కష్టాలు పాలవుతాడనే ఆవేదన చెందుతుంది. తల్లి కోపం బిడ్డలు మంచి మార్గంలో ఉండాలని, మంచి నడవడిక కలిగి ఉండాలని, అంతేకాని అలా తను నిజమైన కోపం ఏమి చూపించదనమాట. అలా తల్లి దండన పిల్లలలో పరివర్తన తీసుకురావడానికే కానీ అది శిక్ష కాదు. ఇది దీనికి ఉదాహరణగా మా అక్క వాళ్ళ అబ్బాయి అండి. ఆ బాబు చిన్నప్పుడు చదువుకునే వయసులో స్కూలుకు వెళ్ళి చాలా మొండిగా పెంకిగా ఉండేవాడు. చదువుకుంటూ ఉన్నాడు కదా. ఆ బాబు వచ్చేసి ఇంకా స్కూల్ నుంచి రాగానే పుస్తకాలు ఇంట్లో ఇసిరేసి అట్లా బ్యాగ్ని ఇసిరేసి ఆ పిల్లలతో వెళ్ళి ఆడుకునేవాడు. మా అక్కకి కొంచెం హెల్త్ పరంగా బాగుండేది కాదు. వీడేమైపోతాడో భవిష్యత్తులో, వీడు చదువుకోకపోతే నష్టపోతాడని చెప్పేసి తన చిన్న వయసులోనే ఆ బాబుని హాస్టల్లో పెట్టేసింది అనమాట. అంటే 3వ తరగతి అలా చదివేటప్పుడే హాస్టల్లో పెట్టేసింది, చీరాల హాస్టల్లో. ఆ బాబు ఆ తల్లి మీద చాలా కోపం అండి, అలా హాస్టల్లో వేసేసిందని. ఎందుకంటే అలా ఆ బాబుకి అక్క ఉన్నది. అక్కను మాత్రం తన దగ్గరే ఉంచుకొని తన ప్రేమను పంచుతుంది. అంటే అన్ని చోట్లకి తీసుకెళ్తారు కదా. మరి సినిమాలని, మరి ఫంక్షన్స్ కని, ఊర్లని అన్ని తీసుకెళ్తారు. ఆ బాబును మాత్రం హాస్టల్లో పెట్టేశారు. ఆ అబ్బాయికి ఇవన్నీ ఏమి ఉండవు కదా సరదాలు. అందుకని ఆ అబ్బాయికి తల్లి మీద చాలా కోపం అన్నమాట. మరి ఆ అబ్బాయిని అట్లా హాస్టల్లో పెట్టబట్టి ఆ అబ్బాయి అన్ని అసలు ఏ క్లాసులో కూడా ఫస్ట్ ర్యాంక్ వస్తూ వచ్చేవాడు. అలా అబ్బాయి సాఫ్ట్‌వేర్ చదువుకొని మంచి జాబ్ తెచ్చుకున్నాడు. మరి ఆ అబ్బాయి ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీ వాళ్ళ అబ్బాయిని ఫారిన్‌కి కూడా పంపించారు. మరి ఆ అబ్బాయి బాగా సంపాదన చూసి మరి మంచి సంబంధం కుదిరింది. పెండ్లయింది. పిల్లలు పుట్టారు. మరి ఇల్లు, స్థలాలు, పొలాలు ఇట్లా అన్ని ఆస్తులన్నీ ఎంతో సంపాదించుకున్నాడు. మరి ఆ తల్లి అలా చేయకపోతే చిన్న వయసులో ఆ బాబుకి ఇప్పుడంత హోదాలో అంత ఉండేవాడు కాదు గదా. అందుకని తల్లి బిడ్డ మీద ఏం కోపం ఏం లేదనమాట. వాడు బాగుపడాలి అని చెప్పేసి అలా కోపగించుకుండేది. అలాగే మన పత్రి సార్ గాని, తటవర్తి సార్ కానీ శిష్యుల మీద ఎందుకు కోప్పడతారు అంటే, వారి యొక్క అజ్ఞానం మీద కోప్పడతారే కానీ, మామూలుగా వారి మీద కోపం ఏమీ ఉండదండి. అజ్ఞానం మీద కోపం. ఆ అజ్ఞానంతో ఏం చేస్తారు? చేయకూడని పనులు, తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు. దాని ఫలితంగా దుఃఖము, కష్టాలు, సమస్యలు ఇవన్నీ ఉంటాయన్నమాట. అందుచేత సారు తటవర్తి సారైనా, పత్రి సారైనా ఆ శిష్యుల యొక్క అజ్ఞానం మీదే కోపగించుకుంటారు గాని, ఇంకా మరే విధంగా కోపం ఉండదన్నమాట. అలా కోపాన్ని మరి ఆ అజ్ఞానం వల్ల అది తొలగించుకొని జ్ఞానం సంపాదించుకోమనే చెప్తూ ఉంటారనమాట. మన జ్ఞానం సంపాదించుకుంటే సృష్టికి అనుగుణంగా నడుచుకుంటారు. అందుచేత మరి సద్గురువుల యొక్క కోపము శిష్యుల మీద అజ్ఞానం మీదే ఉంటుంది గాని ఇంకా దేని మీద ఏమీ ఉండదు. అలా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మరి అమ్మగారు రాజలక్ష్మి మేడం గారు ఏం చెప్తారంటే, సద్గురు యోగి యొక్క కోపము క్షణకాలమే ఉంటుందంట. వెంటనే పక్క దగ్గరికి తీసుకునేస్తారంట. పత్రి సారు
అలా ఒక్క సెకండే ఉంటదంట. దగ్గరికి తీసుకొని పక్కన కూర్చోబెట్టి భోజనం కూడా పెట్టించి వడ్డిస్తారు అని అమ్మగారు చెప్తూ ఉంటారు. భోగి యొక్క కోపం కొన్ని గంటలు ఉంటదంట. అలాగే అజ్ఞాని యొక్క కోపం జీవితకాలం ఉంటుందంట. అందుకనే యోగులు ఎప్పుడైనా కూడా మన అజ్ఞానం మీద కోపం గాని వాళ్ళకి ఎటువంటి కోపం అనేది ఉండదు. అలాగే తల్లిని ఏది అడగవలసిన పని లేదు. బిడ్డకు ఏమి కావాలో తల్లికి తెలుసనమాట. పసితనం నుంచి బిడ్డను గమనిస్తూనే ఉంటుంది. బిడ్డకి ఏమి కావాలో, ఎంత కావాలో అవన్నీ తల్లి చూసుకుంటుంది. అందుచేత బిడ్డకి ఇష్టమైనవి అన్నీ ఏమి కావాలో అవన్నీ నచ్చినవన్నీ తీసుకుంటుంది. బిడ్డ కోరకుండానే వాడి కోసం అన్నీ అమరుస్తుంది. తాను త్యాగం చేసైనా బిడ్డను ఆనందింపచేస్తుంది. ఇదంతా అడ్డాల్లో ఉన్నప్పుడే గాని గడ్డాలు వచ్చినప్పుడు వాడి గురించి కాదనమాట. మరి పసితనంలో ఉన్నప్పుడు టైం చూసుకొని ఆ తల్లి పాలు పడుతుంది. మరి కొంత వయసు అయినాక ఆ బిడ్డలు 4 ఏండ్లు, 5 ఏండ్లు అయినాక ఆ బిడ్డలకి మరి వాళ్ళకి కొత్త కొత్త డ్రెస్సులు గాని, మరి బొమ్మలంటే చాలా ఇష్టపడతారు. వాళ్ళకి కావాల్సిన రకరకాల బొమ్మలు కొనిపిస్తారు. వాళ్ళని ఎంతో ఆనందపరుస్తూ ఉంటారు. మరి వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు కూడా చేస్తారు. మరి తల్లి తనకిష్టమైన టిఫిన్ చేస్తుంది. ఆ బిడ్డలు బాగుందని చెప్పేసి తింటే నాకు ఇష్టమైన టిఫిన్ నేను చేశానే, ఆ బిడ్డలకి నేను అని తిన్నారే అని ఆమెమి బాధపడదనమాట. ఆమెమి ఇష్టమైన టిఫిన్ చేశాను కాబట్టి మిగల్లేదని అనుకోదు. ఆ పిల్లలు తింటే తన కడుపు నిండినట్టు భావిస్తుందనమాట. అంటే తను అసంతృప్తి ఏమీ చెందదనమాట. తనెంతో త్యాగం చేస్తుంది. ఆ తల్లి అలా ఎన్నో తన కోరికలు, సరదాలు, ఆశలు ఇవన్నిటిని కూడా ఆ పిల్లల్ని పెంచటంలో త్యాగం చేస్తుందనమాట. అంటే తనకు ఏదైనా అక్క వాళ్ళు గాని, వాళ్ళ అక్క వాళ్ళు, వాళ్ళ బంధువులు ఉంటారు గదా! హోటల్స్‌కి వెళ్ళినా, సినిమాలకెళ్ళినా తనకుంటది గదా! కోరికుంటది, సరదా ఉంటది. మరి ఏదైనా టూర్‌లు వెళ్తారు. మరి ఆ పిల్లల్ని తీసుకొని వెళ్తే కుదరదు గదా! అని చెప్పి తను అలా త్యాగం చేస్తుందనమాట. తనేమి వెళ్ళదు. మరి అలాగే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. మనం కోరికల కోసం ఏ సంకల్పాలు పెట్టి ధ్యానం చేయవలసిన అవసరమే లేదనమాట. ప్రకృతి మాతకు మన తపనకు తగ్గట్టు, మన జ్ఞాన పరిధికి తగ్గట్టు, మనకి ఏమి కావాలో, ఎప్పుడు ఏమి అవసరమో అవన్నీ మనకి ప్రకృతి తల్లి సమకూరుస్తూనే ఉంటుందనమాట. అన్నీ సమకూరుస్తుంది. ఒక సాధకుడిని ప్రకృతి తల్లిలాగా కాపాడుతుందండి. ప్రకృతి తల్లిలాగా కాపాడుతుంది. మరి మనకు కంటిలో గుచ్చుకోవాల్సిన ముల్లు కాల్లో గుచ్చుకుంటుందంట. ఏదైనా అంటే మొన్న ఈ మధ్య నేను మా బాబు బయటకు వెళ్ళాము. వెళితే అక్కడ బండి స్కిడ్ అయ్యి పడింది. బాబుకి ఏమీ తగలలేదు. నాకు ఏమీ తగలలేదండి. అంటే ప్రకృతి ధ్యానం చేసే యోగుల్ని కన్న తల్లిలాగా కాపాడుతుంది. అలాగే మరి పోయిన సంవత్సరం విజయవాడలో వరదలొచ్చినప్పుడు మరి అంటే మాకు తెలిసిన ఫ్రెండే ధ్యాన మిత్రురాలే. అక్కడంతా వాటరేనంటండి. ఇంటి నుంచి బయట అడుగు పెట్టేదానికి కూడా లేదు. మరి ఆహార పదార్థాలన్నీ ప్యాకెట్‌లన్నీ తీసుకొచ్చి మరంతా ఇచ్చారు. అంటే సాధకుల్ని చానా కన్న తల్లిలాగా రక్షిస్తూనే ఉంటుందన్నమాట ప్రకృతి. చాలా చాలా కాపాడుతుంది. మనము ఈ మార్గంలో మనకేదైనా అనారోగ్య సమస్య గాని, ఆర్థిక సమస్య గాని, ఏదైనా ఒక సమస్యొచ్చిందనుకోండి, మనం దీన్నేమి పట్టించుకోవాల్సిన పని లేదు. మనం చేయవలసిన సాధన అంటే సరైన సాధన. శ్వాస మీద ధ్యాన సాధన చేస్తూ, ఆహార నియమాలు కఠినంగా పాటించాలండి. అవి పాటిస్తూ మరి ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఇట్లా సజ్జన సాంగత్యం, సత్యం బోధించే వారితో సాంగత్యం, ఆచార్య సాంగత్యం ఇవి చేస్తూ మనము నేర్చుకున్న జ్ఞానాన్ని మరి అన్ని మానవులు చేసే సేవల్లో గొప్ప సేవ ఏది అంటే జ్ఞానాన్ని నేర్చుకోవటం, ఆ జ్ఞానాన్ని పంచటం అన్నమాట. అదే గొప్ప సేవ. ఇలా మనం చేస్తూ ఉంటే మనం ఆ సమస్య నుంచి తేలిగ్గా బయటపడతామన్నమాట. మరి మన జూమ్‌లో గూడా మన దామోదర్ సార్ గాని, రవి సార్ గాని అసలు వాళ్ళవన్నీ సమస్యలొస్తాయి. వాళ్ళనే కాదు ఇంకా అందరికీ కూడా వస్తూ ఉంటాయి. అవన్నీ వాళ్ళేం పట్టించుకోలేదు. వాళ్ళు చేయవలసింది చేశారు. వాళ్ళు ఆ సమస్య నుంచి బయటపడ్డారనమాట.
మరి అంతేకాదు పెద్దవాడైనా కూడా బిడ్డను ద్వేషించదు. బిడ్డ తల్లి ప్రేమను అర్థం చేసుకోలేక తల్లి మీద అలిగిన, కోపంతో దూరమైన తల్లి మదన పడుతుందే కానీ బిడ్డ మీద శత్రుత్వమే పెంచుకోదండి. బిడ్డ తన ప్రేమను అర్థం చేసుకొని ఎప్పుడో ఒకప్పుడు వస్తాడని ఎదురు చూస్తుంది. ఆమె ఎదురు చూస్తుంది. అంతేకాని తన బిడ్డను ఏమీ విమర్శించదు. మరి ఆ బిడ్డ తనని అర్థం చేసుకొని ఎప్పుడో ఒకప్పుడు వస్తాడని అనుకుంటదే గాని అందరికీ చెప్పి నా బిడ్డ ఇట్లా వెళ్ళిపోయాడని విమర్శించదు. చెడ్డవాడు అని కూడా ఏమీ చెప్పదనమాట. అంత ప్రేమను పంచుతూ ఉంటుంది. ఏ క్షణంలో అయితే బిడ్డ తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి పరివర్తన చెంది ఇంటికి వస్తాడో అప్పుడు ఆ తల్లి తన దగ్గరికి తీసుకుంటుంది. ఆ బిడ్డని ఏమీ విమర్శించదు, చెడుగా మాట్లాడదు, గతాన్ని ఏమీ తోడదు. పరివర్తన చెంది బిడ్డ ఇంటికి రావడమే చూస్తుంది కానీ ఇంకా ఆ బిడ్డలో చెడును గాని చూడదు. తనకు చేసిన చెడుని మరిచిపోతుంది, క్షమిస్తుందనమాట. మరి నాకు తెలిసిన మా ఇంటి దగ్గరే ఆంటీ గారున్నారు. ఆవిడకి ముగ్గురు పిల్లలనమాట. ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. ఆళ్ళ అమ్మాయికి పెళ్లి చేసేసారు కట్నం ఇచ్చి మంచిగానే. తర్వాత ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయికి, చిన్న అబ్బాయికి ఇంకా ఆంటీ వాళ్ళకి ముగ్గురికి కలిపి వాళ్ళు వాటా వేసుకొని పంచేసుకున్నారు. కానీ ఆ పెద్ద అబ్బాయికి ముగ్గురు అమ్మాయిలు. రెండో అబ్బాయికి ఇద్దరు అబ్బాయిలనమాట. ఆ పెద్ద అబ్బాయి ఏంటి, నాకు ఆ తల్లిదండ్రుల ఆస్తి కూడా నాకు కావాలి అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఇవ్వటం కుదరదని చెప్తే ఆ అబ్బాయి, పెద్ద అబ్బాయి తల్లి మీద కోపం పెంచుకున్నాడు. అలిగి వెళ్ళిపోయాడనమాట. ఆ అబ్బాయి అలా అలిగి తల్లి మీద వెళ్ళిపోయాడు. ఆ తల్లికి ఆ బిడ్డ మీద చాలా అఫెక్షన్ ఎక్కువ, ప్రేమ అన్నమాట. అలా 25 సంవత్సరాలు మాట్లాడకుండా ఉన్నాడంటండి. 20 సంవత్సరాలు మాట్లాడలేదు. ఇంకా ఆమె మనోవ్యాధి. ఆమెకి ఇంకా అలా ఆ బిడ్డ మీద ప్రేమతో మనోవ్యాధి వచ్చింది. చాలా మదన పడుతూనే ఉంది. ఇంకా అబ్బాయి వాళ్ళ కూతురు పెండ్లని చెప్పి 20 సంవత్సరాల తర్వాత వచ్చి పెండ్లి కార్డిచ్చి పిలిచాడనమాట. కానీ చూడండి ఆమె గతాన్ని ఆ బిడ్డ పరివర్తన చెంది తప్పు తెలుసుకొని ఇంటికి రావడమే చూసుకుంది కానీ అసలు ఆ అబ్బాయి చెడుని గురించి మాట్లాడటం ఏమీ లేదండి. తల్లి ప్రేమ ఎలా దగ్గర కూర్చోబెట్టుకొని ఆ ప్రేమను పంచిందనమాట. గతాన్ని గాని తన గురించి చెడు ఇట్లా నువ్వు నాకు చేశావని, ద్రోహం చేశావు అది ఏం మాట్లాడలేదు. తన ప్రేమే పంచిందనమాట. అంటే తల్లి ఆ విధంగా ప్రేమని పంచుతూ ఉంటుంది. మరి దీనికి నేను ఒక చిన్నది పత్రి గారిది చెప్తానండి ఉదాహరణ. అనంతపురం జిల్లాలో తల్లి లాంటి ప్రేమ అనమాట మన పత్రి గారిది. మరి పత్రి గారు అనంతపురం జిల్లాలో పత్రి గారికి అత్యంత ఇష్టమైన శిష్యుడు ప్రతాప్ రెడ్డి గారంట. ఆ ప్రతాప్ రెడ్డి గారు అక్కడ ఒక పిరమిడ్ కట్టించారంట. ఆ పిరమిడ్ కట్టించింది ప్రతాప్ రెడ్డి గారే. మరి ఆయన చేత పత్రి గారు స్పిరిచువల్ రియాలిటీ అనే వీడియోని తయారు చేయించారు. పత్రి గారు ఇచ్చిన సజెషన్స్ ప్రకారం ఆ వీడియో తయారు చేసేవాడు ఆయన, ఆ ప్రతాప్ రెడ్డి. పత్రి గారు చెప్పినవన్నీ చేసి తీసుకొని వచ్చి చూపించేవారు పత్రి గారికి. మరి పత్రి గారు అవి చూసి కొన్ని లోపాలు చూపించేవాళ్ళు అనమాట అందులో. ఇంకా మళ్ళీ అలా కొన్ని లోపాలన్నీ సరి చేసుకొని వచ్చి చూపించేవారు అనమాట. ఈ టెక్నాలజీ ప్రకారం అవి సరిచేయాలంటే కొంచెం టైం పడతదంట. అంటే మళ్ళీ అలా చేసి మళ్ళీ తీసుకొచ్చి చూపిచ్చేవాడు. ఇక ఆయన ఏమనుకున్నాడు ప్రతాప్ రెడ్డి ఇంకా ఫైనల్ అయిపోయింది. ఇంకా పత్రి గారు ఏం చెప్పేదానికి ఏమీ లేదని చెప్పేసి ఇంకా ఏమనుకున్నాడు అంటే ఆయన ఇంకా దాన్ని రిలీజ్ చేయాలని చెప్పి హైదరాబాద్‌కు వచ్చి అంటే ఒక ఫంక్షన్‌లో ముహూర్తం పెట్టుకున్నాడంట. ఆ రోజు ఒక హోటల్‌లో ఆ ప్రతాప్ రెడ్డి ఇంకా కొంతమంది పత్రి గారిని కలిసారనమాట. ఇంకా అది రిలీజ్ చేయాలని చెప్పి అది రిలీజ్ చేసే ముందు ఒక్కసారి ప్లే చేసి చూపిచ్చారనమాట. మళ్ళీ పత్రి గారు దానిలో ఒక లోపం చూపించారనమాట. ప్రతాప్ రెడ్డికి చాలా కోపం వచ్చేసింది. ఆయనకి చాలా కోపం వచ్చింది. ఇదేమి పెద్ద లోపం కాదు. కావాలంటే తర్వాత చూసుకుందాము. దీనిని వాయిదా వేయాల్సిన పనేం లేదని చెప్పేసి ఆ ప్రతాప్ రెడ్డి అలా అనుకున్నారు. కానీ పత్రి గారు ఏమి కొంచెం గూడా చిన్న లోపమున్నా కూడా అంత తేలిగ్గా పత్రి గారు కాంప్రమైజ్ అవ్వరనమాట.
అంటే ఏది చిన్నదాన్ని కూడా పత్రి గారు చిన్నదాని నుంచి కూడా సరి చేస్తారనమాట. కానీ ప్రతాప్ రెడ్డి గారికి పత్రి గారి మీద కోపం వచ్చేసి, నువ్వు 1 సంవత్సరం ఏం గురువు అయ్యా నువ్వు, నన్ను ఏడాది నుంచి హింస పెడుతున్నావు ఇట్లా అట్లా అని చెప్పి పత్రి గారికి దూరం అయిపోయాడనమాట. మరి తనకు తానే కంప్లీట్ చేసుకున్నాడు ఆ వీడియో, తనకు తానే రిలీజ్ చేసుకున్నాడనమాట. పత్రి గారు ఇష్టంతో కట్టించినటువంటిది అంటే ఆ అనంతపురం జిల్లాలో పత్రి గారికి ఇష్టమైనటువంటి ఆ పిరమిడ్ కట్టించింది మరి ప్రతాప్ రెడ్డే కనుక ఆ పిరమిడ్ ని క్లోజ్ చేసేసారన్నమాట. ఇంకా అక్కడికి ఎవరు రావడానికి వీల్లేదు అని పత్రి గారి ఫోటోలన్నీ తీసేసి బయటేసేసి ఎవరు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసేదానికి లేదు అని చెప్పి బ్యాన్ చేసేసారనమాట పత్రి గారిని. ఆ ప్రతాప్ రెడ్డి గారికి అనంతపురం జిల్లాల చుట్టుపక్కల ఏరియా అంతా కూడా ఆయనకు కాస్త అందరిలో పలుకుబడి ఉండటం వల్ల ఇంకా కొన్నాళ్ళు అక్కడ ధ్యానం అనేది ఆగిపోయిందనమాట. పత్రి గారు కూడా చాలా కాలం ఇంకా అనంతపురం వెళ్ళలేదంట. పత్రి గారు అయినా సరే ఏ మటుకు నిరుత్సాహపడలేదు. ఎంతో ఓపికతో సహనంతో ఎదురు చూశారు. ఆయన మెల్లిమెల్లిగా ఇంకా పత్రి గారు మెల్లిమెల్లిగా ఎవరో ఒకరి ద్వారా చిన్నగా ఆ ధ్యానాన్ని ప్రారంభించారు. మెల్లిమెల్లిగా ఆ ధ్యానం అనేది అనంతపురం జిల్లాలో విస్తరించింది. ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నారు. పత్రి గారి పని పత్రి గారు చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఎవరికి వాళ్ళు ధ్యానంలో బాగా ఎదిగారనమాట. మరి పత్రి గారి అభిమానులంతా పత్రి గారి క్లాసులు పెట్టడం, పత్రి గారిని పిలవటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే ఆ ప్రతాప్ రెడ్డి గారిలో కాస్త కొంచెం కొంచెం మెల్లిగా మార్పు వచ్చింది. ఆ మార్పు రావడంతో ఆ ప్రతాప్ రెడ్డి పత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ పిరమిడ్ ని వాడుకునేదానికి అంగీకరించాడనమాట. అంటే ఆ పిరమిడ్ 10-15 సంవత్సరాలు అలా క్లోజ్ చేశారనమాట. ఫస్ట్ టైం ఓపెనింగ్ అప్పుడు తటవర్తి సార్ కూడా ఆ చుట్టుపక్కల ఏరియాలో మరి సార్కి క్లాసులు చెప్తారు కదా, ఇంకా పిరమిడ్ కి అనంతపురం జిల్లా అదే అనంతపురంకి వచ్చి ఆ పిరమిడ్ కి వచ్చి పత్రి గారితో మన తటవర్తి సార్ ఏమన్నారంటే, ఎంత ఓపిక పట్టారండి, ఎంత సహనంతో ఎదురు చూసారండి అని అన్నారట. అంటే దానికోసం గొడవ పడలేదు, ఎవ్వరితో గొడవ పెట్టుకోలేదు, ప్రతిగా దానికి చర్యలు ఏమీ చేయలేదు అని ఇలా ఎంతో సహనంతో ఎదురు చూసారని పత్రి గారితో తటవర్తి సార్ అంటే పత్రి సారు నవ్వి ఊరుకున్నారంట. అంటే మరి ఆయన అంత సహనం ఓర్పు ఎలా వచ్చిందంటే పత్రి గారికి అంత క్రితం ఎన్నో జన్మలు స్త్రీ జన్మలు తీసుకున్నారు కాబట్టి ఆ సహనం అనేది వచ్చిందనమాట. అంటే స్త్రీ జన్మల్లో ఈ సహనాన్ని ఓర్పుని మనం నేర్చుకుంటామన్నమాట. పురుష జన్మల్లో రాదంట. స్త్రీ జన్మల్లో నేర్చుకుంటారు, పురుష జన్మల్లో దీన్ని ఉపయోగించుకుంటారనమాట. మరి పత్రి సారు అంత తల్లి లాంటి ప్రేమ అనమాట పత్రి సార్కి. అలాగే మరి తల్లి లాంటి లక్షణాలు గుణాలు మనం ప్రకృతిలో గమనించవచ్చండి. ప్రకృతి అంటే భగవంతుడు. అంటే ప్రకృతి అంటే భగవంతుడు. ఆ ప్రకృతి బిడ్డలం అనమాట. మనం భగవంతుని బిడ్డలం. మరి ఆ భగవంతుడిని మనం గౌరవించినా గౌరవించకపోయినా ఆ ప్రకృతి మనల్ని ప్రేమిస్తూనే ఉంటుంది. అంటే ప్రకృతి మనల్ని ఆ భగవంతుడు ఆ ప్రకృతి అన్న భగవంతుడన్న ఒకటే ప్రేమిస్తూనే ఉంటారన్నమాట. మనమంతా తల్లి ఒడిలో ఉన్న పసిబిడ్డల్లాంటి వారం. అంటే ప్రకృతి ఒడిలో ఉన్నాం మనమంతా కూడా. తనను గౌరవించలేదని ప్రకృతి ఎప్పుడు బాధపడదు. అంటే ప్రకృతిని మనం గౌరవించలేదని ఎప్పుడు కూడా ప్రకృతి ఆ భగవంతుడేమి బాధపడడనమాట. గమనిస్తే అడ్డాల్లో ఉన్నప్పుడు తల్లి టైం చూసుకొని రాత్రులు అలారం పెట్టుకొని బిడ్డకు పాలు పడుతుంది. అట్లా బిడ్డకు కడుపు నింపుతుంది. మరి ఆ తల్లి పాలిచ్చి ఆకలి తీర్చి బొమ్మలతో ఆడిస్తుంది. ఆ బొమ్మలిచ్చి ఆ బిడ్డ ఆడుకుంటూ ఉంటుంటే మురిసిపోతుంది. ఎంతో ముద్దాడి మురిసిపోతుంది అనమాట. మరి ఈ మధ్యనే మా అక్క వాళ్ళ పాప డెలివరీ అయింది, బాబు పుట్టాడు. ఆ అబ్బాయికి 4 గంటలకు ఒకసారి పాలు పట్టాలన్నమాట. అర్ధరాత్రులు కూడా తను ఆ బాబుకి పాలు పట్టి ఆకలి తీర్చి ఆ బాబు నైట్ పడుకునేవాడు కాదండి. 1 గంట 2 వరకు పడుకునేవాడు కాదనమాట. ఆ బాబుకి అలా పాలిచ్చి బిడ్డని నిద్రపుచ్చి అప్పుడు అంతవరకు ఆ టైం వరకు 1 గంట వరకు కూడా
తను 2 వరకు కూడా మేలుకొని ఆ బిడ్డని నిద్రపుచ్చి తను నిద్రపోయేది. అలాగే మా మరదలకు కూడా పాప పుట్టింది. ఆ పాప కూడా అంతే. ఒక పుట్టిన 2 నెలల వరకు ఆ పాప పడుకునేది కాదు. 1 గంట వరకు పడుకునేది కాదు. అలా మా మరదలు ఆ పాపని ఒళ్ళో పడుకోబెట్టుకొని, పాలు పట్టి, ఆ పాపని కొట్టి నిద్రపుచ్చి, అలా 1 గంట వరకు నిద్రపోకుండా ఆ బిడ్డని నిద్రపుచ్చి తను నిద్రపోయేదను. అంతవరకు మేలుకునేది. అంటే తన నిద్రను కూడా త్యాగం చేస్తుందనమాట. ఎవరైనా ఏ తల్లైనా కూడా త్యాగం చేస్తుందనుకోండి. మరి సమ్మర్‌లో ఒకరోజు ఆ పాపకి ఆహ్, హాయిగా నిద్రపోవాలని చెప్పి ఫ్యాన్ గాని, లేతే ఏసీ గాని వేస్తుంది. మరి సమ్మర్‌లో ఒకరోజు మాకిక్కడ కరెంట్ పోయిందండి. అర్ధరాత్రంతా 2 నుంచి మరి తను మేలుకొని ఆ పాపకు విసురుతూ అలానే మేల్కొనేసింది. అంటే అంత నిద్రను కూడా త్యాగం చేస్తుందనమాట. పాప సుఖమే చూస్తుంది. పాప ఆనందమే చూస్తుంది. అలాగే ప్రకృతి కూడా మనము అడగందే, మనం కోరకుండానే, మనం భూమి మీదకు రాకుండానే మనకు కావాల్సినవన్నీ సమకూరుస్తుందండి. మనకన్నీ సమకూరుస్తుంది. మనం పెరగడానికి కావలసిన పాలు తల్లి దగ్గర, మన అమ్మ దగ్గర ముందే ఏర్పాటు చేసింది. మనం హాయిగా జీవించడానికి, మనం ఆనందం పొందటానికి మనకు కావాల్సినవన్నీ సమకూరుస్తుంది. మరి మనం తినటానికి, మన ఆకలి తీర్చడానికి మరి పప్పులు, ధాన్యాలు ఇవన్నీ సస్యాలు, మధురమైన ఫలాలు, రకరకాల కూరగాయలు ఇవన్నీ మనకి సమకూర్చి పెట్టేసింది మన ప్రకృతి తల్లి. ఇంకా మనం ఆనందించటానికి ఆ ప్రకృతి తల్లి తన అందాలైన హిమాలయాలు, జలపాతాలు, సెలయేళ్ళు, నదులు ఇలా సుందరమైన రంగురంగుల మనోహరమైన ప్రదేశాలన్నీ, ఆ దృశ్యాలన్నీ ప్రకృతి మన కోసం సృష్టించింది. మనం అవన్నీ మనం చూసి ఎంతో ఆనందిస్తూ ఉంటామనమాట. ఎంతో ప్రకృతిని మనం ప్రేమిస్తూ ఉంటాం. మరి నీటినిచ్చి దాహం తీర్చింది. గాలిని ఇచ్చి హాయిని చేకూర్చింది. మరి పుష్కలమైన పంటలు ఇస్తుంది. సకాలంలో వర్షాలు కురిసేలాగా చేస్తుంది. చెట్లు, మొక్కలు విరగ కాసేటట్లు చేస్తుంది. పూసేటట్లు కూడా చేస్తుంది. మరి అందరూ ఆనందంగా ఉంటే మురిసిపోతుంది. అంటే తనని ప్రేమిస్తుంటే పరవశించిపోతుంది. మరి మనం ప్రకృతిని చూసి, ఆ అందాలు చూసి మనం వాటిని ప్రేమిస్తూ ఉంటే, మనం ఆ ఆనందాన్ని పొందుతూ ఉంటే, ఆ ప్రకృతి మురిసిపోతుంది. మరి ఆమె పరవశించిపోతూ ఉంటుందనమాట. ఈ బిడ్డలు ఎంతో ఆనందపడుతున్నారే అని చెప్పి ఆమె ఎంతో మురిసిపోతుంది. చాలా హ్మ్. పరవశించిపోతుంది. మరి మనకున్న పంచ జ్ఞానేంద్రియాలతో అన్నీ అనుభవించేలా ప్రకృతి ఏర్పాటు చేసి ఉంచింది. ఈ పంచ జ్ఞానేంద్రియాలంటే మరి కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. ఈ 5 పంచ జ్ఞానేంద్రియాలు. మరి ఈ కళ్ళతో మనము సినిమాలు చూస్తాము, టీవీలు చూస్తాము. మరి ప్రకృతిలో సుందరమైన ఆ దృశ్యాలు అవన్నీ చూస్తూ మనం ఎంతో ఆనందపడుతూ ఉంటామనమాట. మరి ఈ చెవులతో నచ్చిన ఆహ్, పాటలు వింటాము, సంగీతం వింటూ ఉంటాము. మరి ఆ ధ్వనులు కూడా వింటూ ఎంతో ఆనందపడతాము. మరి ఈ కళ్ళతో కళ్ళు, చెవులు అయిపోయినాయి గదా! తర్వాత ఈ ముక్కుతో వాసనలు చూస్తుంటాం. సెంట్లు, అగరత్తులు ఇలా సువాసనలు చూస్తూ ఆనందిస్తూ ఉంటామనమాట. ఇక నాలుకతో మరి ఆహ్, ప్రతి పూట మరి నచ్చినవి తింటూ ఉంటాం. రకరకాల పదార్థాలు, వంటకాలు ఆరగిస్తూ మనం ఎంతో ఆనందపడుతూ ఉంటాం. మరి ఎన్ని వెరైటీస్ చేసుకొని తింటున్నాము. మరి ఎంత ఆనందం పొందుతున్నాం మనం. అలాగే మరి ఈ చర్మంతో సుఖాలు అనుభవిస్తాం. అంటే ఒక, ఒక మంచి బెడ్ పైన మెత్తని పరుపు వేసుకొని, అంటే సమ్మర్‌లో ఏసీ, ఫ్యాను ఇవన్నీ పెట్టుకొని మరి ఎంతో హాయిగా నిద్రపోతున్నాం గదా! ఇవన్నీ మరి ప్రకృతి మనకి ఇచ్చిందే గదా! మన కోసం, మన ఆనందం కోసం మనకు ప్రకృతి ఏర్పాటు చేసి ఉంచింది. మరి పైవన్నీ తల్లి బిడ్డకు అమర్చినట్లు ప్రకృతి కూడా మనకి అమర్చింది. తల్లి ఎలా అయితే బిడ్డకు అమర్చిందో, ప్రకృతి బిడ్డలమైన మనకి ఆ ప్రకృతి తల్లి మనకన్నీ అమర్చింది. తల్లి తాను త్యాగం చేసైనా బిడ్డను ఆనందం ఎలా కలిగిస్తుందో, మరి ప్రకృతి మరి తల్లి తాను త్యాగం చేసి మరి తన సుఖాలు, సరదాలు
మరి ఆశలు అవన్నీ కోరికలు ఇవన్నీ ఎంతో త్యాగం చేస్తుంది కదా తల్లి బిడ్డ కోసం. అలాగే ప్రకృతి కూడా మరి మనం ఆకులు తుంచినా, మరి కాయల కోసం కొమ్మలు తుంచినా, నరికినా, విరిచినా అవన్నీ మన అవన్నీ ఏమి పట్టించుకోదు. మన ఆనందమే చూస్తుంది ఆ ప్రకృతి. అలాగే తల్లి పాలు త్రాగి తల్లి ఏమి చనిపోదు, ఏమి బాధ కలగదు. అంటే ఆమె యొక్క తల్లి బిడ్డ పాలు తాగితే ఆ భారం అనేది తగ్గుతుంది. అలాగే ఆ చెట్లకున్న కాయల్ని, పండ్లని, కూరగాయలు, పండ్లు మనం కోసుకుంటే ఆ చెట్లేమి చనిపోవు. వాటి యొక్క భారం తగ్గుతుందనమాట. అందుచేత చెట్లని నరక్కండి, కొమ్మలు విరవకండి అని చెప్తున్నారనమాట. పూలు కూడా కొయ్యకూడదు అని చెప్తారు. మరి మనం ఒకసారి పత్రి సారు భీమవరంకి రాజ్యలక్ష్మి మేడం గారు వాళ్ళ ఇంటికి వచ్చారట. దేవగన్నేరు పువ్వు కింద పడిపోతే అదే కింద పడిన పువ్వు తీసుకొని స్మెల్ చూసారంట. మేడం గారు చూసి, ఎందుకు సార్ ఇట్లా కింద పడిన పువ్వు తీసుకున్నారు, నేను కోసిస్తా అంటే, అమ్మ పూలు కొయ్యకూడదమ్మా అని చెప్పారనమాట. అంటే పూలు మనము కొయ్యకూడదు. మరి ఆ చెట్టుకి ఉంటే రోజంతా ఎంత అందంగా ఉంటది, అదే మనం కోస్తే 1 గంటలో వడిలిపోతుంది అనమాట. అసలు అవి వాటి అనుభవాల కోసం అవి కూడా జన్మ తీసుకున్నాయి. మనం ఏమి కూడా ఆ చెట్ల పూలు గాని ఏమి కూడా కొయ్యకూడదు అని నాకు ఇక్కడ ఈ తటవర్తి సార్ దగ్గరికి వచ్చినాకే తెలిసిందండి. నేను అప్పటి నుంచి పూలు కొయ్యను, పూలు పెట్టుకోను అనమాట. మరి అలాగా మనము అన్ని విషయాలలో అవసరాలకు పరిమితులు కావాలి. మనం పరిమితులు పాటించాలి, తప్పకుండా పరిమితులు పాటించాలన్నమాట. మరి నదులని కాలుష్యం చేసిన, మురికి చేసిన ఆ నది మనకు నీళ్లు ఇస్తూనే ఉంటుందన్నమాట. మరి ఫ్యాక్టరీస్ నుంచి వచ్చినటువంటి అవన్నీ ఆ కలుషితమైనవన్నీ వదులుతూ ఉంటారు కదా. మరి డ్రైనేజీలు అన్ని కూడా ఆ మురికి అంతా కూడా వదులుతుంది. కానీ ఆ నది మా తల్లి మనకు వాటర్ ఇస్తూనే ఉంటుంది. మరి మానవుడు తన ఆనందం కోసం ప్రకృతిని చిన్నాభిన్నం చేసినా ప్రకృతి కోపించదు, బాధపడదు. మరి ప్రకృతిలో మనం ప్రకృతిని అంతా చిన్నాభిన్నం చేస్తున్నాం. మరి మనకి కలప కావాలి కదా, వుడ్ కావాలి ఇంటికి, తలుపులని, కిటికీలని, మరి చెక్క బెంచీలని, టేబుల్స్ అని, మరి ఎంతో మనకి చెక్క అవసరం ఉంది. ఆ చెక్కతో ఆ చెట్లన్నీ కొట్టేస్తున్నాం. మరి అలాగే ఇసుకను తీసుకొస్తున్నాము, మరి అలాగే కొండల్ని ఆ రాళ్ళు తీసేస్తున్నాం. ఎలా చిన్న భిన్నం చేసినా ఏమి కోపించదు, బాధపడదు. మరి తల్లిలా మనం ప్రేమిస్తూనే ఉంటుంది, ఓర్చుకుంటూనే ఉంటుంది. ప్రకృతిలోని సమస్తం ప్రకృతిలో భాగాలే. ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా ప్రకృతిలోని భాగాలే. మరి తల్లి పాలు త్రాగుతూ రొమ్ములు గుద్దినా, కొరికినా ఆ తల్లి ఆగ్రహిస్తుంది, దండిస్తుంది. ఆ పిల్లవాని చర్యలు మితిమీరినప్పుడు ఏమంటుంది అంటే, పిల్లవాడికి ఆ పాలు ఇవ్వనంటుంది. అప్పుడు పిల్లవాడు తల్లడిల్లుతాడనమాట. అలాగే మన విపరీత చేష్టలు ఇప్పుడు మనం చూస్తున్నాం లోకంలో. మన యొక్క విపరీత చేష్టలు అంటే జీవహింస అది ఎక్కువగా ఉందండి ఇప్పుడు. ఆ జీవుల్ని హింసించి, చంపి మాంసభక్షణ చేస్తున్నారు. అలాంటివి చేయటం వల్ల ప్రకృతి ఆగ్రహానికి మనం ఆగ్రహిస్తుంది. అప్పుడు ఆ వైపరీత్యాల ద్వారా అంటే సునామీలు, భూకంపాలు, వరదలు, అడవుల దహనం ఇలాంటివన్నీ, మరి వర్షాలు పడవు, కరువు కాటకాలు ఇలాంటివన్నీ ఏర్పడతాయి. అప్పుడు మానవుడు ఏంటి, తల్లడిల్లుతాడనమాట. అంటే అలా మనం చేయటం వల్ల అలా మనకి వస్తూ ఉంటాయి. ప్రకృతి ఆగ్రహిస్తుందనమాట. అలాగే ప్రకృతిలో భాగమైన జంతువులు, మూగజీవుల్ని బంధించి వాటి స్వేచ్ఛను హరించిన, వాటిని తన సరదాల కోసం బాధించిన, మరి ఇప్పుడు చేపల్ని తొట్టుల్లో పెడుతున్నారు. మరి చేపల చెరువులు కూడా పెంచుతున్నారు. తర్వాత కుక్కల్ని, కుందేళ్లని, పక్షుల్ని పంజరాల్లో పెంచుతున్నారు. ఇవన్నీ వీళ్ళ సరదా కోసం వాటి స్వేచ్ఛను హరిస్తున్నారు. మరి వాటికి కూడా తల్లి, తండ్రి, అక్క, చెల్లి ఇట్లా ఫ్యామిలీ వాటికి కూడా ఉంటది కదా. మరి వేరు చేసి తీసుకొచ్చి ఇలా పెంచుతున్నారు కదా. వీళ్ళ సరదా కోసం అలా చేస్తున్నారు. అలా చేయకూడదని అంతరాత్మ రూపంలో చెప్తుంది. లేకపోతే ఎవరో ఒకరి ద్వారా ఆయన తెలియపరుస్తూ ఉంటుంది. మరి అది మనం గ్రహించక ఆ జీవుల్ని చంపినా, హింసించినా, చేయకూడని మాంసభక్షణ చేసినా, తనలో భాగమైన ఇతరులని తనలో
ప్రతి ఒక్కరూ ఆయనలో ఆ పరమాత్మలోని భాగాలే. పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మలమే కదా మనము. ఆయనలో భాగమే కదా! మరి అమాయకుల్ని వాళ్ళని హింసించినా, బాధ పెట్టినా, మోసం చేసినా, మరి కష్టపెట్టినా, నష్టపెట్టినా, మితిమీరి మరి ప్రవర్తిస్తే ఆ రోగాల రూపంలో మరి మనకు చిన్న చిన్న శిక్షలు వేస్తుందనమాట. మన తప్పులు తెలుసుకోవడానికి శిక్షణ అంటే మన యొక్క తప్పులు తెలుసుకోవడానికి అక్కడ మనకు శిక్షణ ఇస్తుంది. అంటే ఈ శిక్ష అనేది శిక్షణ కోసమే గాని అది శిక్ష కాదనమాట. అలా అని మనం అర్థం చేసుకోలేక ఇది శిక్ష కాదు, శిక్షణ అనేది అర్థం చేసుకోక మనం ఏంటి ఆ ఆ ప్రకృతిని తనను కోపించినా, మరి దూషించినా, ఆ ఫోటోలు మార్చినా, మతాలు మార్చినా, మరి ప్రకృతి అంటే భగవంతుడు ఏమి కోపించడండి. ఏ మటికి కోపించడు. మరి ఎప్పుడో ఒకప్పుడు వాడు అర్థం చేసుకుంటాడులే ఆ! అని ఎదురు చూస్తాడే కానీ, తన బిడ్డ మంచివాడు కాడు అని ఎప్పుడు అనుకోడనమాట ఆ భగవంతుడు, ఆ పరమాత్మ. ఎప్పుడైతే మనం మన తప్పుని తెలుసుకొని, మనం జ్ఞానం పొందుతామో అంటే ఇంక మనం జీవితంలో ఇంకా ఆ తప్పులు చేయమండి. ఏమి చెయ్యము. అప్పుడు అలాంటి తప్పులు చేయకుండా ఉంటామో, మనం చేసిన పాపాలన్నీ క్షమించి తన దగ్గరకు తీసుకుంటాడు. అంటే మోక్షాన్ని ఇస్తాడనమాట. అందుచేత ప్రకృతి తల్లి లాంటిదని తెలుసుకోవాలి. తల్లి ప్రేమను, ప్రకృతి ప్రేమను మనం గుర్తించాలి. అంటే ప్రకృతికి హాని అనేది మనం చేయకూడదు. ప్రకృతికి హాని చేయడం అంటే తల్లి పాలు తాగి గు తల్లి రొమ్ములు గుద్దినట్టే అన్నమాట. అంటే వాడికంటే ఆహ్, మరి వాడు ద్రోహి, ఇంకా వాడు శిక్షార్హుడనమాట. అందుచేత తల్లి అస్తమాను బిడ్డను శిక్షించదు. వాడు మితిమీరి ప్రవర్తిస్తే అప్పుడు శిక్షిస్తుంది, దండిస్తుంది. అలాగే ప్రకృతి కూడా అస్తమానం మన మీద ఏమి కోపగించుకోదు. మితిమీరినప్పుడే ఈ జీవహింస ఎప్పుడైతే జరుగుతుంటాయో అప్పుడే భూకంపాలు గాని, కరోనా గాని ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయన. అంటే మనకు తెలియపరచటం కోసమే ఇవన్నీ కూడా ప్రకృతి చేస్తూ ఉంటుందన్నమాట. ఇవన్నీ మనకు మితిమీరినప్పుడే శిక్షిస్తుంది మనల్ని. అలాగే అందుచేత ప్రకృతిని మనం గౌరవించాలి, ప్రేమించాలి. ప్రకృతి ప్రేమను పొందాలి. అన్ని ప్రాణులను, జీవులను మనం ప్రేమించాలి. మరి మనం ఇవన్నీ ఆచరించాలన్నా, మరి మనం శ్వాస మీద ధ్యాన సాధన చేస్తేనే ఇవన్నీ మనం అర్థమవుతాయి. ఆచరించగలుగుతాము. ప్రకృతికి అనుగుణంగా జీవిస్తాము. ఈ శ్వాస మీద ధ్యానము మరి సరైన ధ్యానమే చేయాలండి. ఈ శ్వాస మీద ధ్యానము తీవ్రంగా చేస్తే మనం ఏంటంటే ప్రకృతికి అనుగుణంగా జీవించగలుగుతాము. అంటే ప్రకృతి అంటే ఆ భగవంతుని అప్పుడు మనకు భగవంతుడి సహకారంతో మనం ఆనందంగా జీవించగలుగుతాము. మరి ఈ శ్వాస మీద ధ్యానం అనేది తీవ్రంగా చేయాలి. గంటలు గంటలు ఆ స్థితిలో ఉంటే మన మనసు అనేది మలినంగా ఉన్న మనసు శుద్ధి అవుతుంది. మరి మన గుణం మారుతుంది. మన ప్రవర్తన మారుతుంది. మరి బుద్ధి కూడా వికసిస్తుందనమాట. బుద్ధి వికసింప చేసుకోవాలని మన తటవర్తి సార్ చెప్తూ ఉంటారు. ఆ బుద్ధి వికసించడం వల్ల వివేకం కలుగుతుంది. వివేకం వల్ల విచక్షణ జ్ఞానం కలుగుతుంది. అప్పుడు మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేదన్నీ తెలుస్తూ ఉంటాయి. అప్పుడు ప్రకృతికి అనుగుణంగా మనం జీవించగలుగుతాం. ఆనందాన్ని పొందుతాం. మరి నాకింత చక్కటి గొప్ప అవకాశం ఇచ్చిన గురువుగార్లకి తటవర్తి సార్ గారికి, అమ్మగారికి, రాజలక్ష్మి అమ్మగారికి ఆత్మ ప్రణామాలు. జూమ్‌లో పాల్గొన్న ఆత్మ బంధువులకు ఆత్మ ప్రణామాలు. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.